నమస్తే అండి, నా పేరు పవిత్ర కుమారు. పవిత్ర ఆర్గానిక్స్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. వెసల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం కంప్లీట్గా. పవిత్ర ఆర్గానిక్స్ అనేది 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. నేను ప్రొఫెషనల్గా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. 2008 నుంచి జాబ్ చేస్తూ ఉన్నాను. కానీ వీటన్నిటి గురించి ఏంటి అంటే ఒక హాబీ లాగా వీటి గురించి ఆలోచించి మెటల్స్ కానీ వంట పాత్రలు అలాగే విగ్రహాలు కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది హాబీగా. సో వాటి ఇంపార్టెన్స్ తెలుసుకుని వీటి గురించి మనకి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనకి ఎందుకు ఇలాంటి యూజ్ఫుల్గా ఉంటాయి అనే దాని గురించి స్టడీ చేయడం జరిగింది. అది 2008 నుంచి స్టడీ చేయడం జరిగిందండి. సో దాని గురించే నేను ఈరోజు మన మెటల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే యాంటిక్స్ కానీ, వింటేజ్ కానీ, మన వంట పాత్రలు కానీ, గంగాళాల కలెక్షన్ కానీ అన్నీ కూడా 200 నుంచి 300 సంవత్సరాల క్రితం దగ్గర నుంచి ఇప్పటివరకు కలెక్ట్ చేయడం జరిగిందండి. ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది. దాని గురించి చూస్తే మనకి ఆ రోజుల్లో ఇంత విశిష్టంగా ఇంత కళగా ఎలా చేశారు అనేది మనకు చాలా అబ్బురంగా అనిపిస్తుంది, అంటే మెస్మరైజింగ్ అనమాట. సో ఇప్పుడు కాలంలో ఇది చేయలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే అంత స్కిల్ అనేది మనకు మరుగున పడిపోయింది. సో మనం వాడుతూ ఉంటుంటే ఆ స్కిల్ అలా కంటిన్యూ అవుతా ఈ రోజుల్లో కూడా మనకు అందుబాటులో ఉండేదేమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మేము తయారు చేయించే ఇతర వస్తువులు కూడా చాలా కష్టతరంగా అనిపిస్తుంది చేయించాలి అంటే కనుక. మెటల్ తీసుకొచ్చేసి మనం వేరే వాళ్ళకి ఇచ్చి మనకు కావాల్సిన విధంగా తయారు చేయించాలి అంటే ఆ కస్టమైజేషన్ అనేది ఇప్పుడు కొంత తక్కువైపోయింది. మెయిన్గా మన వెసల్స్ చూస్తే పాత్రల పరంగా వంట పాత్రలు ఎన్ని రకాలుగా ఉంటాయి మనకి, వేటిల్లో ఏం వాడచ్చు, ఏం వండుకోవచ్చు, ఏం తినచ్చు, ఎలా మెయింటైన్ చేయొచ్చు, వాటి యొక్క ఉపయోగాలు కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఈరోజు. ఇప్పుడు మన గ్యాలరీలో చూస్తే చాలా అందుబాటులో ఉన్నాయండి. కొన్ని పాత మోడల్స్ ఉన్నాయి. అవన్నీ చూసి మనకి ఇప్పుడు కాలంలో చేయించగలరా మీరు, నాకు ఇలా మోడల్ కావాలి అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే మనది వాటర్ పాట్, మన వాటర్ తాగేది మేము ఉపయోగించేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పటి కాలంలో ఈ వాటర్ పాట్ చేయించడం అనేది చాలా అసంభవము. ఎందుకంటే అప్పుడున్న మెటల్ వాళ్ళు చేసేది ఆ కొలిం మీద పెట్టి వేడి చేసి కాల్చి సుత్తితో కొట్టి ఆ షేప్ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి స్కిల్డ్ వర్కర్స్ మన దగ్గర అసలు అందుబాటులోనే లేరు. వంట పాత్ర వరకే మనం పరిమితం అయ్యామండి. అలాగే మన దగ్గర ఉన్న వెసల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు ఏదైనా మోడల్స్ తీసుకొచ్చినా బయటవి రన్నింగ్ మోడల్స్ అలాంటివి మనం చేయించే అవకాశం ఉంది. అట్లాగే మీరు ఏదైనా పాత వస్తువులు మన దగ్గర ఎక్స్చేంజ్ అంటే కనుక మనము ప్రతిదీ కూడా ప్యూరిటీని కన్సిడర్ చేసి చేస్తామండి. మన దగ్గర ఉన్న వెసల్స్ అన్నీ కూడా ల్యాబ్ సర్టిఫైడ్ వెసల్స్ ఉంటాయి, 99.9% ప్యూరిటీ వెసల్స్. సో ఈ వెసల్స్తో మనకు చూస్తే బయట వెసల్స్ మనం ప్యూరిటీయా కాదా అనేది బ్రాస్ వెసల్స్ కూడా మనకి ల్యాబ్ సర్టిఫై ఉంటుంది. ఆ ఇతన్ని మన దగ్గర తయారైన వెసల్ ర్యాండమ్ వెసల్స్ని తీసుకెళ్ళి ల్యాబ్ సర్టిఫై చేయించి అప్పుడు మాత్రమే మనకి అమ్మకానికి రెడీగా ఉంటాయండి. ఇది మనం ఫాలో అవుతాము. సో బయట వెసల్స్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం జరగదు. మన దగ్గర వండుకునే రేంజి స్టార్టింగ్ పొద్దున్నే లేగేసిన దగ్గర నుంచి పాలు కాచుకుని, అలాగే చివరికి పెరుగు తోడు పెట్టుకుని, మజ్జిగ చేసుకుని, అలాగే వంట పాత్రలకి అన్నం వండుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి, కూరలు వండుకోవడానికి, ఎనీ గ్రేవీ కర్రీ, ఎనీ ఫ్రై కర్రీ, అలాగే మనకు నాన్ వెజ్ వండుకునే వెసల్స్ ఉన్నాయి, బిర్యానీ వండుకునే వెసల్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక రేంజ్కి మనకి యూనిక్ వెసల్స్ మెయింటైన్ చేశాము. కొన్ని నేను ఇన్వెంట్ చేసి డిజైన్ చేసి మోడల్స్ అంటే అవి మార్కెట్లో మనకి లభ్యం కావండి, మన దగ్గర మాత్రమే అవి నేను ఇన్వెంట్ చేశాను. వాటికి నేను పేటెంట్కి కూడా వెళ్ళటం జరుగుతుంది. వాటి ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది, ఏ మోడల్ మనకి ఎంతమందికి ఏది ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ప్రత్యేకంగా అసలు మెటల్ గురించి, ఆ మెటల్ ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సో మెటల్ ఎలా తయారవుతుంది. సో ఇది బ్రాస్ వెసలు మన దగ్గర ఉన్నది. దీని లోపల తగరం అతికిచ్చిన ఉంటుంది. ఇది మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. అంటే పాలు కాసుకోవచ్చు, అలాగే మనం ఎనీ కూర కర్రీ వెసలు వండుకోవచ్చు, అలాగే మనం పెరుగుతోడు పెట్టుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఈ తగరం కనుక లేదు అంటే కనుక మనము ఓన్లీ పాలకి, అన్నానికి, లేకపోతే పాయసం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ తర్వాత మనం అది వండిన తర్వాత వేరే డిష్లోకి మార్చుకోవాలి.
అది 1 అవర్ తర్వాత మెల్లిగా టాక్సిన్ అంటే రస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనము ఉప్పు, పసుపు, చింతపండు ఈ 3 కలిపిన పదార్థాలు వండాలి అంటే కనుక ఈ తగరము అంటే టిన్ అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే ఈ తగరమే మనల్ని కాపాడేది. ఈ తగరం ఉంటే మనకి బ్రాసు ఈ కాపర్ రియాక్షన్ ఉండకుండా టాక్సిన్ రాకుండా కాపాడుతుంది. అలాగే తగరంలో ఉన్న ప్రత్యేక గుణం ఏంటంటే టాక్సిన్ అట్రాక్ట్ చేయకుండా ఏదైనా టాక్సిన్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తే దాన్ని బయటికి నెట్టేసే ఇది ఉంటుంది. అందుకనే ఫుడ్ పాడవదండి. మనకు మార్నింగ్ వండుకున్నది నైట్కి కూడా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే దీంట్లో మళ్ళీ రీహీట్ చేసుకోవచ్చు. అలాగే కంచు తీసుకుంటే కంచు మనకి కొన్నిటికి మాత్రమే రిస్ట్రిక్షన్ అండి. కంచు వెరీ లిమిటెడ్. ఇది చాలా డెలికేట్ మోడలు. సో ఈ కంచులో మనం ఏమేమి వండుకోవచ్చు అంటే మెయిన్గా మనం వండుకునే వెసల్స్ ఇందులో పాలు కానీ అన్నం కానీ వండేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కూరలో అవి వండుకున్నా కూడా తీసేయచ్చు. ఎందుకంటే కంచులో ఉండే రకాలు మెయిన్గా 3 రకాలు ఉంటాయండి. ఒకటి పోత కంచు అంటారు. అంటే ఈ కంచులో తయారయ్యే వెసల్స్ ఏదైతే ఉంటుందో ఇది పోత కంచు. చేత కంచు అంటే ఇవి పళ్ళాలండి. ఈ పళ్ళాలు చేత కంచు అంటారు. ఇవి వేడి ఎక్కువ ఆగలేవండి. ఇవి పొయ్యి మీద పెడితే ఇరిగిపోతాయి. సో వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి. దేనికి సర్ఫేస్కి హార్డ్గా తగిలితే కొంచెం బ్రేక్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కంచు పెట్టెలు. ఇది ప్యూర్ కాపర్ అండి. చూస్తే మీరు ఈ కాపర్కి ఇది టిన్ అంటాం తగరం. ఇది 78%, ఇది 22% కలిపితే వచ్చేది ఈ కంచు అండి. అలాగే ఇదే కాపర్లో జింక్ మిక్స్ అయితే వచ్చేది బ్రాస్ అండి. ఇది బ్రాస్ మెటల్. సో ఇది వచ్చేసేటప్పటికి మనకి 65% ఉంటుంది, 35%. ఇంకా అదర్ మెటల్స్ ఏమీ కలపరండి ఇందులో. ఏమన్నా కలిపితే కనుక అది ప్యూర్ అవ్వదు మనకి. ఓకే, ఇప్పుడు చూస్తే మనం ఈ సర్టిఫికెట్స్ని జ్యోతి స్పెక్ట్రో అనాలిసిస్ అని చెప్పి బాలనగర్లో ఉంటుంది. అక్కడ మనం మెటల్ ఇచ్చి ర్యాండమ్గా మనం టెస్ట్ చేయించుతాం ఒక్కొక్క మెటల్ని. ఇక్కడ చూస్తే టిన్ అనేది మెటల్. మనకి టిన్ మనం వేయించే తగరం మన గ్యాలరీలో వేయించుతాం కదా టిన్ తగరాన్ని. సో ఆ తగరము మనకి 99.8% ప్యూరిటీ ఉంది. సో రిమైనింగ్ అన్ని 0 ఉంటుంది. మీరు చూడొచ్చు స్పెసిఫిక్గా. సో మనం అప్లై చేసే టిన్ కూడా మనకి హెల్త్ని ఇవ్వాలి అని చెప్పేసి ప్యూర్ టిన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. బ్రాంజ్ ప్లేట్స్ తీసుకుంటే నేను చెప్పినట్టు తగరం ఎంత కలిసింది 21.62 ఉందండి టిన్ను కాంపోజిషను. అండ్ రిమైనింగ్ వచ్చేసి 78% ఆఫ్ కాపర్ ఉంది. సో రిమైనింగ్ ఆల్ 0 అండ్ లెడ్ ఫ్రీ. ఇది అంటే కంప్లీట్. సో ఈ రేషియోలో ఉంటే కనుక మనకి ప్యూరిటీ తెలుస్తుంది. సో ఇది మనం కన్సిడర్ చేస్తామండి. అలాగే బ్రాస్ తీసుకుంటే మనకి 62.6 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 61 నుంచి 64 మధ్యలో ఉండొచ్చు కాపర్. అండ్ అడిషనల్గా జింక్ ఉంటుందండి, దానికి అది 37% ఉంది. సో ఈ పర్సంటేజ్ కనుక ఉంటే మనకి ప్యూర్ బ్రాస్గా కన్సిడర్ చేయొచ్చు. అందుకని ఇక్కడ పాస్ అయింది మన సర్టిఫికేట్. ఇదే వెసల్ని మనం పాతకాలంలో భోజనాలకు వాడేవాళ్ళు. ఇదే మనకు ఓంకారనాదం ఇచ్చేది కూడా. చూడండి, ఇది ప్యూర్ కంచు అండి. అలా 3 నిమిషాలు మనకి ఈ వైబ్రేషను, సౌండ్, ఓంకారనాదం మనకు వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. ఇది మనకి తినటానికి సర్వింగ్ పర్పస్ అయితే చాలా బెస్ట్ అండి. నా సలహా అయితే కంచులో తినటానికి సర్వింగ్కి బెస్ట్. వండుకోవటానికి మట్టి పాత్రలు, ఇత్తడివి, మన క్యాస్ట్ ఐరన్ వెసల్స్, సోప్ స్టోన్ వెసల్స్, ఈ 4 కూడా మనకి న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. నమస్తే అండి, నా పేరు సౌజన్య అండి. నేను ఇక్కడ ఎంప్లాయీని. ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు మనకి ఇత్తడి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. ఇది మనకి స్టార్టింగ్ వెజల్ అండి. మీకు ఇందులో రైస్, మిల్క్, పొంగలి, రసం ఇలా చేసుకోవచ్చు. అన్ని వెజల్స్ కూడా మనకి తగరం వేసి ఉంటాయి. ఇందులో 6 వెరైటీస్ ఆఫ్ సైజెస్ ఉన్నాయండి. మీకు వరుసగా చూడొచ్చు. 5 నెంబర్, 6 నెంబర్,
అప్ టు 10 నెంబర్ వరకు ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ వెజల్స్ మనము గృహప్రవేశాలకి పొంగల్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటామండి. మీకు ఈ తగరం కూడా ఆల్మోస్ట్ 3 years వరకు వస్తుందండి మీరు రెగ్యులర్గా వాడుకుంటే. నెక్స్ట్ ఇది మల్టీపర్పస్ వెజల్ అండి. మనం కూరలకు సంబంధించిన అన్నీ వండుకోవచ్చు. ఉప్మా చేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, ఫ్రై కూరలు, గ్రేవీ కర్రీస్, పులుసు కూరలు అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఇందులో సైజెస్ ఉన్నాయండి, మీకు మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది ఇది. దీంట్లో 3 సైజెస్ ఉన్నాయండి. మీకు నాన్ వెజ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ ఇది వచ్చి మిల్క్ వెజల్ అండి. మీరు ఇందులో మిల్క్ చేసుకోవచ్చు, రైస్ కుక్ చేసుకోవచ్చు, కర్రీస్, గ్రేవీ కర్రీస్ లాంటివి కూడా చేసుకోవచ్చు అండి. దీంట్లో 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మనకి. ఇది వచ్చేసి దాల్ వెజల్ అంటామండి. మనం పప్పు చేసుకున్నప్పుడు ప్రెషర్ కుక్కర్ కాకుండా డైరెక్ట్గా మీరు కొంచెం నానబెట్టుకొని ఇందులో కుక్ చేసుకుని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు ఇందులో సైజెస్ ఉంటాయి, స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు. నెక్స్ట్ వచ్చి ఇది దవరా అంటామండి. దీన్ని కూడా మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. అప్ టు 1 kg 1.5 kg కుక్ చేసుకునేంత వరకు కూడా ఉన్నాయండి మన దగ్గర. ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వరకు కుక్ చేసుకోవచ్చు అండి రైస్ ఇందులోకి. ఇది వచ్చి క్యూట్ దాకా అండి. మనం కొంచెం కర్రీ చేసుకోవాలన్నా ఇద్దరికి కర్రీ చేసుకోవచ్చు, లేదా మీకు లెఫ్ట్ ఓవర్ ఉన్న కర్రీస్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. కొంచెం తాలింపులు వేసుకోవాలన్నా ప్రెషర్ కుక్కర్లో ఏమైనా ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు వండుకున్నప్పుడు ఇందులో తాలింపు వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇద్దరికి కర్రీ చేసుకోవచ్చు, లేదా మిగిలిపోయిన కర్రీస్ కూడా ఇందులో స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి. దీంట్లో కూడా 6 సైజెస్ ఉంటాయి. ఇది మీడియం సైజ్ అండి. దీంట్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా కుక్ చేసుకోవచ్చు. చికెన్ ఇలాంటివి 1 kg 1.5 kg వరకు కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది మీరు కర్రీకి ఉపయోగించుకోవచ్చు, బిర్యానీకి 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో మీకు 10 to 12 మెంబర్స్ వరకు కర్రీ చేసుకోవచ్చు. ఇది టీ వెజల్ అండి. మనం రెగ్యులర్గా మార్నింగ్ టీతో స్టార్ట్ చేస్తాం కదా, టీ కాసుకోవచ్చు, అలానే పాలు కూడా కాసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వరకు టీ చేసుకోవచ్చు ఇందులో. విత్ హ్యాండిల్ వస్తుందండి. తర్వాత ఇది ఫ్రై పాన్. దీంట్లో మనము మార్నింగ్ పల్లీలు, చట్నీలు కన్నవి, తర్వాత ఊతప్పం కూడా చేసుకోవచ్చు, ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం ఒక 2 మెంబర్స్ వరకు మన కర్రీస్ కూడా చేసుకోవచ్చు ఇందులోకి. తర్వాత ఇది వచ్చి కడాయి అండి, విత్ లిడ్ తోటి ఉంటుంది. మీరు ఇందులో కర్రీస్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అండి. లీటర్ పెరుగు తోడు పెట్టుకోవచ్చు మనం. దీనిలో ఆల్మోస్ట్ ఆల్ లీటర్ పడుతుందండి, కాకపోతే 1/2 లీటర్ మనం కాసి ఇందులోనే తోడు పెట్టుకోవచ్చు. తోడు పెట్టుకున్న తర్వాత పెరుగు అనేది పొలవకుండా ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. అంటే టాక్సిన్ రాదు దీంట్లో మనకి. సో ఈ రోజున రేట్ ప్రకారం దీని ప్రైస్ 900 రూపాయలు. అలాగే ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఈ వెసలు ఈ మోడల్లో. సో అలాగే చివరి దాకా చూస్తే మనకి 10 నెంబర్ వచ్చేసి 2500 రూపాయలు ఉంటుంది. సో ఇది పెద్ద వెసలు. ఈ దాదాపు 10 మెంబర్స్కి మనం సర్వ్ చేయొచ్చు, అన్నం వండుకోవచ్చు. అంటే దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ. మనం ఎనీ లిక్విడ్ వాష్ చేసుకోవచ్చు, అలాగే డిష్ వాషర్లో కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఈ తగరం మనకి మినిమం 2 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 5 years దాకా వస్తుందండి. దీనిలో మనం స్టీల్ పీసు, స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు. సో యూజ్ చేస్తే తొందరగా అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి ఫుడ్లోకి వచ్చి మనం కన్జ్యూమ్ చేస్తే మనకి హెల్దీ, కానీ వేస్ట్ చేసుకుని క్లీనింగ్లోనే దీన్ని అంతా అరగదీస్తే అది అంత యూజ్ఫుల్ కాదు మనకి. సో ఈ వెసల్ని మనం తగరం మళ్ళీ పోతే కనుక మన దగ్గరికి తీసుకొస్తే మనం ప్యూరిటీ వేయించడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మనకి ఈ స్టెప్స్ కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఒకప్పుడు మనకి పాతకాలం ఇంట్లో మనకు అటక అనేది ఉండేది. ఆ అటక పైకి ఎక్కడానికి ఈ స్టెప్స్ ఉపయోగించేవాళ్ళండి, లేకపోతే నిచ్చెన అనేవాళ్ళు. అలాగే మనం పొద్దున్న లేచిన దగ్గర మంచినీళ్ళు తాగుతాం కాపర్ దాంట్లో. ఆ కాపర్ దాంట్లో మంచినీళ్ళు నైటే పెట్టుకుని 8 గంటలు ఉంచుకుని తర్వాత మనం పొద్దున్నే లెగవంగానే పరగడుపున, అంటే బ్రష్ చేసుకోకుండానే దీనిలో నీళ్లు తాగితే దీనిలోకి కాపర్ సల్ఫేట్ అని వచ్చి ఆ కాపర్ సల్ఫేట్ వల్ల మనకి ఫ్రీ మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ 8 గంటలేనండి కాపర్లో స్టోర్ చేసేది వాటర్. ఆ 8 గంటలు దాటితే కనుక మనకి ఆ వాటర్ పనికిరాదు, టాక్సిన్ వచ్చేస్తుంది. సో ఇది అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే 8 గంటలు దాటిన కాపర్లో ఉంచిన వాటర్ మనకి విషంతో సమానము. సో
సో బాటిల్స్ అనేది అసలు ఉపయోగించకూడదు. జట్కాలు మట్కాలు అంతా కూడా ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలి కాపరు. లేదు అంటే ఉపయోగించకుండా ఉండటమే మంచిది. అలాగే మన తాగటానికి కూడా మంచినీళ్ళు అవసరం అయితే వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మర చెంబు అనేది ఒకటి ఉండేది. ఇదేనండి ఆ మర చెంబు. ఇప్పుడు చూస్తే దీనిలో నీళ్లు పోసుకుని ఇది క్యారీ చేసేవాళ్ళు. వాళ్ళకి దాహం వేసినప్పుడు ఇది ఓపెన్ చేసుకుని తాగేవాళ్ళు. దీన్ని మరచెంబు అంటారు. ప్రతి ఇళ్లలోనూ అందరి ఇళ్లలోనూ ఉండేది. చెంబు అనేది మన ప్రతి సాధారణ వస్తువు. మన దగ్గర 77 రకాల డిఫరెంట్ వైవిధ్యమైన గంగాళాలు ఉన్నాయండి. గంగాళము అనేది ఏంటి అంటే గంగా అంటే వాటర్ అండి. అంటే వాటర్ని స్టోర్ చేసేది. ఆళం అంటే పట్టి ఉంచేదాన్ని గంగాళము అంటారు. ఈ గంగాళము ప్రాంతాన్ని బట్టి ఆ రీజియన్ని బట్టి మనకి విశిష్టంగా కనపడుతుంది. సో దీనికి ఎంత క్యూట్గా దీనికి చెవులు ప్యారెట్ ఇయర్స్ అంటారు, అంటే చిలక ముక్కులు అని. సో కొంతమంది నెమలి అంటారు. ఈ చిలక ముక్కులు ఏవైతే ఉన్నాయో దీనికి రింగ్స్, అంటే ఇందులో నీరు పోస్తే బరువు ఎక్కుతుంది. దీన్ని పట్టుకుని నీరు పోసిన తర్వాత ఒక చోట నుంచి ఒక చోట కలచడానికి 2 మనుషులు ఉపయోగించి ఇది ఇలా పట్టుకుని లేపి కావాల్సిన చోటకి పెట్టినేవాళ్ళండి. అలాగే దీని పైన కంచు కడియం వేసేవాళ్ళు, దట్ దీన్ని హోల్డ్ చేసి గట్టిగా బరువుగా ఉంచడం కోసం అనేది. సో ఇది వచ్చేసి మనకి ఇత్తడండి. ఆ ఇత్తడిని కాల్చి కొలిం మీద హ్యామర్ తోటి సుత్తితో దానికి తగ్గట్టుగా షేప్ చూసి ఇదంతా ఒకటే షీటు, ఎక్కడా కూడా మీకు జాయింట్ లేదు. సో ఇక్కడేమో లోపలికి ఉంది, ఇక్కడ బయటకు ఉంది. ఈ షేప్ తీసుకురావడానికి అతను మెల్లిగా సుత్తితో కొట్టుకుంటా మెటల్ని సాగదీసి ఈ షేప్ని ఇట్లా తీసుకురావటము. దీన్ని చూస్తే ప్రత్యేకంగా ఆంధ్రాలో ఎక్కువ కనపడుతుందండి. ఇది బుర్ర గంగాళము అంటాము, లేకపోతే చిలకముక్కు గంగాళము అంటాము. దీని పర్పస్ వచ్చేసి మనకి వాటర్ స్టోరేజ్ చేసుకునే వాళ్ళు వ్యవసాయం టైంలో, ప్యాడీ టైంలో దీనిలో ఒడ్లు నానబెట్టేసి, ఎందుకంటే ఒడ్లు డైరెక్ట్గా చల్లితే వాటర్ మీద అంతా కొట్టుకుపోతాయి. సో ఆ ఒడ్లు నానిన తర్వాత దాన్ని నారుగా పోయటానికి కోసం అనే దానికి ఉపయోగించడానికి దీంట్లో నానబెట్టేవాళ్ళు నారుమడికి. అలాగే ఏదైనా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు వాటర్ స్టోరేజ్ చేసి ఆ రోజుల్లో ఉపయోగించేవాళ్ళు. ఇది ఒక స్టేటస్ సింబల్ అండి. గంగాళం అనేది అందరూ చేయించుకునేవాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా సైజు. చిన్నదని ఇక్కడ చూస్తే చిన్నది ఉంది, అక్కడ చూస్తే పెద్దది ఉంది. సో 100 గంగాళాలు కలెక్ట్ చేసి అందరికీ డిస్ప్లే చేసి దాని యొక్క విశిష్టత అంటే ఒక బుక్ రూపంలో ఆర్కియాలజీ వాళ్ళ హెల్ప్ తీసుకుని అందుబాటులో తీసుకురావాలి అని చెప్పేసి కృషి చేస్తున్నాను. నా ఆశ, కోరిక ఈ 100 గంగాళాలు కలెక్ట్ చేసి మనకు అందుబాటులో తీసుకురావాలి అని. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా చూస్తే కొన్ని చిన్న గంగాళాలు, కొన్ని పెద్ద గంగాళాలు అన్నీ కూడా ఉంటాయి. సో వీటికి వాటి పర్పస్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక వాటర్ కనే కాదు, కొన్ని ప్రసాదాలు పెట్టుకోవడానికి దేవుడి దగ్గరగా వైష్ణవ గంగాళం అని, అలాగే వాటర్ గంగాళం అని, లేకపోతే ప్రసాదాలు, వీటికి సంబంధించి అన్నిటికి కూడా వీటికి ఉపయోగకరంగా ఉపయోగించుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తే మనకి ఇది కాపర్ గంగాళం అండి. అలాంటి దాంట్లోనే కాపర్ షీట్తో మెటల్తో తయారు చేసిన గంగాళం. సేమ్ ఆ వర్క్ చూస్తే మనకి ఆడవాళ్ళు పెట్టుకునే వడ్రాణానికి పెట్టినట్టుగా ఈ కడియం పెట్టారు. దీనికి అందం ఇదే. అలాగే చిలకకి దీనికి కూడా వర్క్ ఇది చూస్తే. సో ఈ చిలకది ఇది కూడా కడియము కంచుతో తయారైంది. ఇది కాపర్కి సంబంధించింది. సో దీంట్లో వాటర్ స్టోరేజ్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ప్యాడీకి అప్పుడు విత్తనాలు నానేసుకోవటం కానీ ఫంక్షన్లు అప్పుడు ఉపయోగించడం కూడా. దీని యొక్క వంపు చూడండి, ఈ వంపు, వయ్యారము, ఈ అందము అనేది గంగాళంలోనే మనకి. ఇది ఇప్పుడు కాలంలో అయితే మనం ప్లాంటర్స్గా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మొక్కలు పెట్టుకుని అందంగా ఒక కార్నర్లో పెడితే చాలా అందంగా అనిపిస్తుంది. ఈ చెంబు గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇది మకర చెంబు అంటారండి. చాలా అద్భుతమైన చెంబు, 200 సంవత్సరాల క్రితంది. ఈ చెంబుకి మనకి ప్రత్యేకంగా ఈ డిజైన్ కానీ, ఆ తర్వాత దీనికి ఇక్కడ ఒకటి మైథలాజికల్ ఫిగర్ చూస్తే మకరము అంటారు. మకరము అంటే సాంస్క్రిట్ అండి, మనకి తెలుగులో మొసలి లేకపోతే ఇంగ్లీష్లో క్రోకోడైల్ అంటారు. సో మనకి గంగాదేవి వాహనం వచ్చి ముసలి. ఆ ముసలి ముఖాన్ని ఇక్కడ పెట్టేసి ఈ గంగాదేవి అంటే మన వాటర్ని ఏదైతే అభిషేకానికి ఉపయోగిస్తామో హోలీ వాటర్ని, దాన్ని ఈ చెంబులోకి తీసుకుని దీంతో అభిషేకం చేస్తారు. అంటే గంగాదేవితో డైరెక్ట్గా అభిషేకం చేసినట్టు ఆ స్వామికి లేకపోతే అమ్మవారికి. దానికోసం అని చెప్పి ఈ చెంబు ప్రత్యేకంగా ఉపయోగించేవాళ్ళు పూజల్లో. వాటిల్లో కాపర్లో దొరుకుతుంది, కంచులోనూ ఉంటాయండి ఇవి. కాపర్లో కొంచెం ఈ సైజ్ అనేది కొంచెం రేర్ సైజు, 3 కేజీలు ఉంటుంది ఇది. సో దీంతో అభిషేకం వాటర్ పోసి ఇలా మనం స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా స్ట్రైట్గా పెట్టంగానే ఆగిపోతాయి వాటర్. పాతకాలం రోజుల్లో మనకి పూర్వకాలంలో
అందరూ కూడా పాన్లు అంటే తమలపాకు, సున్నము, వక్క ఇలాంటివన్నీ తినేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అదొక ఆయుర్వేద ఔషధం లాగా భోజనం చేసిన తర్వాత ఇచ్చేసేవాళ్ళు. దాన్ని ఎంత కళాత్మకంగా ఇచ్చేసేవాళ్ళు అంటే ఇది చూస్తే మనకి ఈ షేప్ అనేది కొంచెం డిఫరెంట్. ఇది వచ్చేసి మనకి డక్కు బాతులాగా లేకపోతే హంస. సో దీన్ని మనం ఇలా టర్న్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది బాక్స్. ఈ ఓపెన్ అయిన దాంట్లో మనకి ఏదైతే పాన్కు సంబంధించిన మెటీరియల్, రా మెటీరియల్ ఉంటుందో అది దానికి సంబంధించి అంతా ఉంచుకుని అప్పటికప్పుడు ఇది తీసుకుని దీని లోపల తోలపాకులు ఉంచుకుని ఆ తోలపాకుల్లోకి ఈ సున్నం తీసుకుని రాసుకుని ఇందులో ఉన్న హెర్బల్స్ అన్నీ వేసుకుని పాన్ తయారు చేసుకునేవాళ్ళు. అది అందరూ సేవించేవాళ్ళు, ఆడ మగ అందరూ కూడా. సో ఇప్పుడు అది కూడా మనకు అంతరించిపోయింది. సో ఇది ఒక కళాత్మకం. ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు కూడా ఇది అలాగే క్యారీ చేసి బయటికి కూడా అవుట్డోర్స్కి కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అందుకని చెప్పేసి దీన్ని వాళ్ళు ఇలా ఒక పెట్ రూపంలో కానీ ఇలా చేసుకునేవాళ్ళు మనకి. అట్లాగే ఇది చూస్తే పికాక్ అండి, పికాక్ షేపు. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేస్తే మనకి షేమ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇందులో సున్నం కలుపుకునేవాళ్ళు. అంటే సున్నం కూడా చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్. అండ్ దీంట్లో వక్కలు అండ్ ఇందులో జాజికాయ, జాపత్రి, యాలకులు ఇలాంటివన్నీ పెట్టినవాళ్ళు. ఇది ఓపెన్ చేస్తే దీని లోపల తమలపాకులు ఉండేవి. అలాగే ఇప్పుడు ఇది స్ట్రైడ్ కంటే దీని కింద కూడా మనకి స్పైసెస్ పెట్టుకోవచ్చు. ఒక పాన్కు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా. సో ఇది వాళ్ళు అలా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా క్యారీ చేయటం జరిగేది. మగవారికి బొట్టు పెట్టిగా కట్టంగా ఇచ్చేవాళ్ళు పెళ్లిలో. ఇది దీన్నే బొట్టు పెట్టి అంటారు. సో ఇది ఇందులో ఆ బొట్టుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా పెట్టుకుని జెంట్స్కి సంబంధించిన దువ్వెన అలాంటివన్నీ కూడా ఉండేయండి ఇందులో. సో దీంట్లో ఆడవారి సంబంధించిన నగలు అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ఎరలో పూర్తిగా వడ్రాణంకి సంబంధించి పెట్టుకోవచ్చు. ఈ ఎరలో నెక్లెస్లు, చైన్లు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే ఇందులో గాజులు, పోగులు వాటికి సంబంధించినవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. సో కంప్లీట్గా సేఫ్ అండి ఇది. ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు కూడా క్యారింగ్ మనం ఎక్కడికన్నా అవుట్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇందులో వాటికి సంబంధించినవన్నీ పెట్టుకుని దీన్ని పెట్టి లాక్ చేసేవాళ్ళు. ఈ బాక్స్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంటే బంగారపు నగలు ఒకదానికొకటి ముడిపడిపోకుండా సపరేట్గా ఉంచుకుని చిక్కుపడకుండా ఉండటం కోసం అనేది ఈ బాక్స్ ఉపయోగించేవాళ్ళు. అండ్ సేఫ్ పర్పస్. సో దీంట్లో ఒక 1 kg బంగారం దాకా స్టోర్ చేయొచ్చు మనము. వడ్డాణము, నెక్లెస్లు, గాజులు అంతా కూడా. చూడండి ఎలా తయారు చేశారు అప్పట్లో. నిజాముల కాలం పవర్ బాక్స్ అంటారు. సో దీని యొక్క జాలీ వర్క్ చూస్తే మనం ఇక్కడ అర్థమవుతుంది. దీని ఒక బాక్స్ లాగా, ట్రెజర్ బాక్స్ లాగా పెట్టుకున్నారు. సో ఇది ఓపెన్ చేస్తే మనకి కంపార్ట్మెంట్స్ కనపడతా ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్స్లో మనకి చిన్న చిన్నవి ఇప్పుడు సున్నం కలుపుకోవడానికి బాక్సులు, అలాగే మనం వక్క, మెయిన్ ఇంగ్రీడియంట్స్ జాజికాయ, జాపత్రి, యాలకులు ఇవన్నీ పెట్టుకునే బాక్స్ అండి. ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ లోపల మనకి ఇంకొక బాక్స్ ఉంటుంది. అలాగే వీటిలో కూడా అడిషనల్గా మనం ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఇది జర్మన్ సిల్వర్తో తయారైందండి. ఈ మెటల్ వచ్చేసి రస్ట్ పట్టదు. సో అంటే ఇత్తడికి, కంచుకి మధ్యలో ఉన్న మెటల్ ఇది జర్మన్ సిల్వర్ మెటల్. సో దీన్ని కూడా పాన్ బాక్స్గా వాడుకునేవాళ్ళు. నందితో పాటు చిన్న శివలింగాన్ని ఇక్కడ తయారు చేసినప్పుడు ఇది 200 సంవత్సరాల క్రితం నంది అండి. ఇక్కడ చూస్తే మనకి వాళ్ళ పనితనం ఎంత ప్రౌడ్గా అనిపిస్తుందో చూడండి. ప్రతి మువ్వని అంటే ఇదంతా హ్యాండ్ వర్క్ అండి, కంప్లీట్ హ్యాండ్ వర్క్. సో ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు. మువ్వకి మధ్యలో గంటలు కూడా ఇలా సౌండ్ చేస్తాం కదా, అది కూడా కిందకు వచ్చి ఇట్లా అంత అందంగా కనపడుతుంది. ఇది గంట అండి. ఇవి మువ్వలు అంటారు. మువ్వలు అంటే రౌండ్గా క్లోజ్ అయిపోయి ఉంటాయి. సో నందిని కూడా చూడండి, మనం చూడొచ్చు ఇక్కడ ఎంత అందమైన వర్క్ చేశారు. ఆభరణాలు కానీ అవి కానీ. సో క్లియర్ డీటెయిల్డ్ వర్క్ అండి అప్పటి కాలంలో. యాంటిక్ ఉన్న వాల్యూ ఎలాంటిదంటే ఆ పాతకాలం తయారు చేసే విధానం కానీ ప్రతి చిన్న పార్ట్ కూడా వాళ్ళు ఇదిగా చేసేవాళ్ళు. అంటే రియల్గా ఉన్నట్టుగానే ఊహించుకుంటా మనం చూడొచ్చు. ఇక్కడ నటరాజ స్వామి విగ్రహం ఎంత చిన్నగా ఉన్నా కూడా ఆ ముక్కు, మొహము, కన్ను తీరు ఇంక్లూడింగ్ హెయిర్ అంతా కూడా అంత క్లియర్ డీటెయిల్డ్ వర్క్. ఇప్పుడున్న రోజుల్లో ఇది అసాధ్యము.
అలాగే మన దగ్గర యాంటిక్స్ సేల్కి ఉన్నాయా అని అడుగుతారండి. కొన్నిటికి మనకి సేల్ ఉంటాయి. అది ఎందుకంటే అవి మనకి మార్కెట్లో లభ్యమైన దాన్ని బట్టి లేకపోతే డీలర్స్ దగ్గర ఉన్న వాటిని బట్టి మనం తీసుకొచ్చి సేల్ చేయడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది మాకు ఇలా కావాలండి అలా కావాలండి అంటే మీరు వచ్చి చూసుకోవచ్చండి. ఎప్పుడైనా కూడా మన స్టోర్లో ప్రేయర్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి చెక్ చేసుకుని దాన్ని మీరు అడగొచ్చు. కానీ దాని అవైలబిలిటీని బట్టి మేము డీలర్స్ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక మీకు తెప్పించి ఇవ్వటం జరుగుతుంది. బట్ ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఇక్కడ ఉన్న యాంటిక్స్ కొన్నిటి మాత్రం రెఫరెన్స్ కోసం, అంటే జనాలందరూ వచ్చి చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అవి పాతవి ఎంతో విలువైనవి అని చెప్పి వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించడం కోసం అనేది మేము పెట్టడం జరుగుతుంది. అవి సేల్ కాదండి, మీకు రెఫరెన్స్ కోసమే. ఒకవేళ అలాంటిదే సేమ్ కావాలి కొంచెం సిమిలర్గా ఉన్నవి అయితే తెప్పించడం జరుగుతుందండి. అవి యాంటిక్ డీలర్స్ దగ్గర ఉంటాయి. అవి ఆ డీలర్స్ దగ్గర నుంచి మనము ఫొటోస్ తెప్పించుకుని మీకు ఓకే అనుకుంటే కనుక ప్రైస్ అది మాట్లాడి అది తెప్పించడం జరుగుతుంది. చూస్తే మన ముందున్న పాత్ర మనది ఇత్తడి పాత్ర అండి. ఇది ఇత్తడి పోత గిన్నె అంటారు. ఇది కంచు కాదు, ఓన్లీ కాస్టింగ్ బ్రాస్ చేసింది లేకపోతే షీట్ చేసింది. దీంట్లో టిన్ కోటింగ్ లేకపోతే తగరము అనేది లేదు. దీన్ని పాలు కాసుకోవచ్చు, కాసిన తర్వాత తీసేయాలండి. అలాగే అన్నం వండుకోవచ్చు, లేకపోతే పాయసం లాంటిది అలాంటిది ఏదైనా చేసుకోవచ్చు. ఈ 3 పదార్థాలు చేసుకోవచ్చు. తయారు చేసిన తర్వాత దాని నుంచి తీసుకుని వేరే డిష్లోకి మార్చుకుంటే మంచిది ఆరోగ్యం. అలాగే దీనిలో వండకూడని పదార్థాలు ఏంటి అంటే ఉప్పు, పసుపు, చింతపండు. ఈ 3 అంటే ఉప్పు క్షార గుణం కలిగి ఉంటుంది, అంటే ఆ మెటల్ని తినేసే గుణం కలిగి ఉండటం వలన అది ఫుడ్లో కలిసి కొంచెం ఫుడ్ టేస్ట్ చేంజ్ మారే అవకాశం ఉండటం వలన ఉప్పు. అలాగే పసుపు అంటే మనకి కరుకుమిన అనేది ఎసిడిక్ నేచర్ ఉంటుంది, అది అగైన్ ఆమ్ల గుణం ఉంటుంది. అలాగే మీరు చింతపండు లేకపోతే నిమ్మక సంబంధించి లేకపోతే టమోటా పులుపు సంబంధించి కొంత పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిట్రిక్ యాసిడ్ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి కాబట్టి, అంటే ఆమ్ల గుణము, అవి కూడా మెటల్ని తినేసే గుణం కలిగి ఉంటుంది కాబట్టి దానిలో వండిన పదార్థాలు రుచి మారే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ తగరం లేని పాత్రల్లో కూరలు మరి ముఖ్యంగా వండకూడదు. అవి వండితే కనుక టేస్ట్ మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మనం తగరము వెసల్స్ వాడాలి. సో ఇది పాలకి, అన్నానికి, పాయసం చేసుకోవటానికి మాత్రమే పనికొస్తుంది, కూరలు వండటానికి. ఎందుకంటే కూరల్లో మనం ఉప్పు లేకుండాను ఏమి వండమండి. అందుకని ఉప్పు, పసుపు, చింతపండు ఉన్న 3 సంబంధించిన ఏవైనా వండాలి అంటే ఈ పాత్రని అవాయిడ్ చేయాలి మనం. అలాగే అవి వండాలి అంటే కనుక మనం వేరే పాత్రలు ఉన్నాయండి. ఇది తగరం కోటింగ్ వేయించుకోవాలి. ఇలా ఉంటుంది మనకి తగరం కోటింగ్. ఇప్పుడు చూస్తే ఇందులో అన్నము, పాలు అన్నీ వండుకోవచ్చు, అలాగే కూరలు వండుకోవచ్చు. అలాగే వండుకున్న తర్వాత కూడా ఇందులోనే స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ వరకు కూడా మీకు ఫ్రెష్ ఉంటుంది. అంటే ఈ తగరం అనేది మనకి టాక్సిన్ రానివ్వకుండా మెయిన్గా ఉపయోగపడుతుంది. ఈ తగరం వల్లే మనకు ఆరోగ్యాన్ని వచ్చేది, అలాగే ఫుడ్ పాడవకుండా ఉండేది. ఈ తగరం మేజర్ కీ రోల్ ఇస్తుంది. సో చాలామందికి ఒక డౌట్ ఉందండి, ఈ తగరాన్ని మనం కన్జ్యూమ్ చేయొచ్చా అంటే తగరాన్ని నిరభ్యంతరంగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఎందుకంటే తగరము మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఈ కంచులో కలిసేది తగరమేనండి. అందుకని కంచు పళ్ళాల్లో తినమనేది మనం పెద్దవాళ్ళు చెప్పింది. ఈ తగరము ఎడిబుల్ అండి, కంప్లీట్లీ 100% ఎడిబుల్. మనం తినకూడని పదార్థం ఏంటంటే లెడ్ అండి. అది సీసము అంటారు, వ్యర్థ పదార్థాల నుంచి తయారయ్యేది. అది విషపూరితం, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. సో మన దగ్గర 99.9% ప్యూర్ తగరం ఉంటుంది కాబట్టి బయట కూడా మీరు చూసుకుని ప్యూర్ తగరమే కొనుక్కోండి ఎక్కడైనా కానీ. లేకపోతే ఒకవేళ మీ దగ్గర తగరం లేని వెసల్స్ ఉంటే కనుక మన దగ్గర తీసుకొస్తే మన టీం ఆ తగరం కోటింగ్ వేయడానికి హెల్ప్ చేస్తారు. ఇది ఇంతకు మట్టికి బ్రాస్ అండి. ఇవి వంటకి 99% మనకి పూర్తిగా ఉపయోగపడతాయి. అలాగే మనం ఇందులో ఉంచుకుంటే కూడా మనకి 93% లేకపోతే 95% న్యూట్రిషన్ వాల్యూ అలాగే ఉంటుంది ఇందులో వండినవి. ఇదే
ఇదేనండి మనకు కావాల్సిన తగరం అనేది. దీన్ని మనము ఇత్తడి అంటే బ్రాస్ వెసల్స్కి టిన్ కోటింగ్ వేయించడానికి ఉపయోగిస్తాము. ఇది 99% ప్యూరిటీ ల్యాబ్ సర్టిఫైడ్ అనమాట. సో దీన్ని మన దగ్గరకు వచ్చిన పర్సన్ మనకు వచ్చిన వెసల్స్కి తగరం అంటిస్తాడు మాన్యువల్గా. మన క్లయింట్స్ తీసుకొచ్చారు కొన్ని వెసల్స్, కొన్ని ఏమో కొత్తవి ఉన్నాయి, కొన్ని పాత వెసల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ వాడకుండా పక్కన పడేసిన వెసల్స్ని మన దగ్గరికి తీసుకొచ్చి వాడుకునేటట్టుగా తయారు చేయమని చెప్పి ఇచ్చారు. సో ఆ వెసల్స్ని తీసుకొచ్చినప్పుడు మనం ఈ పర్సన్ని పిలుస్తాము. మన గ్యాలరీ ముందు మనం క్లీన్ చేయించి వీటిని ఫస్ట్ కంప్లీట్గా అంటే పాత లోపలంతా చిలుము అది పేరుకుని ఉంటుంది, వాటిని అందులో చూపించినట్టుగా మనం అతను క్లీన్ చేసి మొత్తం క్లీన్ బౌల్కి మన తగరం అంటించడం జరుగుతుంది. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది మనం చూస్తే. సో అంతా తీసేస్తున్నాడు, తగరం ఉంటే తగరము, లెడ్ ఉంటే లెడ్, అలా మొత్తం క్లీన్ చేసి కంప్లీట్గా దెన్ ఆ వెసల్కి తగరం అంటించడం జరుగుతుంది. కంచులో వండుకోవచ్చు అంటే కంచులో సజెస్టబుల్ కాదండి నా ప్రకారం, ఎందుకంటే లిమిటేషన్స్ ఉన్నాయి. కంచు ఎంత వేడి చేస్తే అంత మనకి ఆ ఫుడ్ ఇదవుతూ ఉంటుంది, మనకి టాక్సిన్ అది. తర్వాత వండిన తర్వాత మళ్ళీ ఆ పదార్థాలను తీసుకెళ్ళి వేరే దాంట్లో పెట్టాలి. అందుకని కంచు పళ్ళాలు తింటే ఆ వేడి అన్నం కలుపుకొని లేకపోతే వేడి పదార్థాలు ఏమైనా పెట్టుకుని తింటే ఈ మెటల్ కొంత సర్ఫేస్ కరిగి మన ఫుడ్లోకి వచ్చి అది మంచిదండి. ఇది చూస్తే కంచు పళ్ళెం. సో దీంట్లో మనం ఏవైనా కానీ పులుపు, ఉప్పు, చింతపండు సంబంధించినవి కానీ ఎనీథింగ్ మనం దీంట్లో తినొచ్చు. నాన్ వెజ్ తినొచ్చు, ఎలాంటి పదార్థాలైనా మనం తినడానికి అవకాశం ఉంటుంది. తిన్న వెంటనే ఒక 1 అవర్ లోపల మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటే నార్మల్గా ఇలాగే బంగారం లాగా మెరుస్తూ ఉంటుంది. ఇది మనకి 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలు వస్తుందని జాగ్రత్తగా వాడుకుంటే, ఒకవేళ సరిగ్గా వాడుకోకుండా మనం ఏదైనా ఎత్తి పడేసినా కొంచెం డెలికేట్గా ఉంటుంది, పగిలిపోయే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మన స్టోర్ వచ్చి మన గ్యాలరీ మీరు చూడటానికి రావచ్చండి, అలాగే ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. న్యూ వెసల్స్ మన దగ్గర ఉంటాయి, అలాగే కంచు పళ్ళాలు అవైలబుల్గా ఉంటాయి. సౌజన్య గారు చెప్పినట్టు మన దగ్గర ఇత్తడి చాలా వైడ్ రేంజ్ ఉంది అన్ని పర్పస్లకు కూడా. సో ఇవన్నీ పర్చేజ్ చేయాలి అంటే కనుక మీరు మన గ్యాలరీ విజిట్ చేయొచ్చు. పవిత్ర ఆర్గానిక్స్ గ్యాలరీ, ఇది కుకట్పల్లి హౌసింగ్ బోర్డు JN2 పక్కన ఉంటుంది, అంటే బిసైడ్ JNTU, మెట్రో పిల్లర్ 707, శ్రీ సాయి నగర్ కమాను. ఆ లోపలికి వస్తే ఫస్ట్ రైట్ అండి. మీరు గూగుల్ మ్యాప్లో కూడా పవిత్ర ఆర్గానిక్స్ అని కొడితే JN2 స్టాఫ్ క్వార్టర్స్ అని వస్తుంది, మీకు దానికైనా రావచ్చు. ఒకవేళ మీరు రాలేని పక్షంలో లేదా వేరే అదర్ హైదరాబాద్లో కాకుండా వేరే ఇతర ప్రదేశాల్లో ఉంటే కనుక వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి. వాట్సాప్ కాల్ చేసి మీరు ఆ మోడల్స్ చూసుకుని దాంతో మా మేడంతో మాట్లాడి వాటి గురించి తెలుసుకుని వాటిని పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది. మేము కొరియర్ చేస్తాం ఎక్కడి నుంచి ఎక్కడికైనా. US కూడా షిప్పింగ్ ఉంది మనది. ఇది స్టోర్లోనే ఉంటుందండి గ్యాలరీ. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ నైట్ 8 వరకు ఉంటుంది మన స్టోరు. సాటర్డే సండేస్ కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది.